బీసీ కులంలో చేపట్టి బీసీలు న్యాయం చేయాలని బీసీ సమన్వయ కమిటీ కన్వీనర్ బొట్ల సుబ్బారావు అన్నారు. స్థానిక పాత జడ్పీ హాల్ ఎదురు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ, మస్తాన్ రావు, రవి, పేరం సత్యం, చావల సుధాకర్ తదితరులు బాగున్నారు. ఈరోజు బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథిగా మా రాష్ట్ర నాయకులు బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరణికోట లక్ష్మీనారాయణ గారు, మా కన్వీనరు మస్తాన్ రావు గారు, అలాగే మిగతా రవి గారు, మన గిరిజన ప్రజా పోరాట సంఘాల రాష్ట్ర అధ్యక్షులు పేరం సత్యం గారు, మన పెద్దలు ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షులు చావల సుధాకర్ గారు, మిగతా బీసీ సంఘ నాయకులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా బీసీలకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై బీసీ సమన్వయ కమిటీ ప్రధాన ఉద్దేశం కూడా బీసీ కులగణన. ఈ అంశం మీద మేము బీసీ కులగణన చేయమని అడుగుతూ ఉన్నాం. ఈ బీసీ కులగణన అనేది జరిగితే ప్రజలకి, మిగతా సామాజిక వర్గాలకి మన జనాభా ఎంత, మన దామాషా ప్రకారం రాజ్యాధికారంలో కానీ ఆర్థికంగా కానీ అన్ని విషయాల్లో కూడా ఓటా అడిగేదానికి ఒక గొంతు అనేది పెలుబుకుతుందనేది మా ఉద్దేశం. ముఖ్యంగా గతంలో మనం స్వాతంత్రం వచ్చిందని సంబరాలు చేసుకుంటూ ఉంటే అప్పటి నుంచి సుమారు 1947 నుంచి ఇప్పటికీ బీసీలంతా కూడా మళ్ళీ మరో ఉద్యమానికి నాంది పలకాలి, పోరాటానికి సిద్ధం అవ్వాలని కోరుకుంటా ఉన్నాం. కారణం ఏంటంటే ముఖ్యంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ బీసీలని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలని 80% ఉండ జనం మీద 20% పెత్తందారీ వ్యవస్థ నడుస్తూ ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే గత ఎన్నికల్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి 650 మంది శాసనసభ్యులుగా పోయారు. కమ్మ సామాజిక వర్గం నుంచి 549. ఈ విధంగా అప్పర్ కమ్యూనిటీస్ అందరూ కూడా వెళ్తే కేవలం యాదవ సామాజిక వర్గంలో 46 మందే, 10 లక్షల మంది ఉండే వడ్డీ సామాజిక వర్గం ఇంతవరకు కూడా అసెంబ్లీ గేటు తగలలేదు. మరి రజకులు ఎంతో చైతన్యంగా ఉంటారు, వాళ్ళు ఒక్కరే వెళ్ళారు. మరి ఈ విధంగా చూసుకుంటే మిగతా సామాజిక వర్గాలు చాలామంది కనీసం గేటు దరిదాపుల్లో కూడా వెళ్ళలేకపోయారు. గౌడాస్ చూసుకుంటే వాళ్ళు కూడా తక్కువ మంది, పద్మశాలీలు చూసుకుంటే 8 మందే అసెంబ్లీకి వెళ్ళారు. మరి ఇన్నేళ్ళ దరిదాపు 1955లో అసెంబ్లీ నిర్వహించడం జరిగింది. అలాగే ఉమ్మడి రాష్ట్రం 1956లో ఏర్పడిన తర్వాత 294 సీట్లతోటి జరిగిన పాలనలో కానీ గత రెండు ఎన్నికల్లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 175 అసెంబ్లీ స్థానాలకు కానీ 2 ఎన్నికల్లో కానీ అన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇంతమంది ఏర్పడ్డారు. మరి జనాభా చూస్తే మా జనాభా ఎంత ఉంది? 52% ఉంది. 52%కి ఇంతమంది వెళ్తూ ఉంటారు. సరే, ఇది ఒక ఎత్తు అయితే మా జనాభా నివసించే ప్రాంతాల్లో మీరు చూడండి ఎంత మురిగ్గా పారిశుద్ధ్యం కానీ అన్ని పరిపాలన అనేది కంప్లీట్ గాలికి వదిలేస్తారు. అక్కడ ప్రజలను పట్టించుకోరు, ఉపాధి అవకాశాలు కల్పించరు. ఇది ఒకటి. మరలా ప్రభుత్వ ఉద్యోగాలు, ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు క్రమేణా తగ్గించుకుంటా ప్రభుత్వ ఉద్యోగాలు అవకాశం లేకుండా చేయడం ఒక ఎత్తు అయితే, ప్రైవేట్ సంస్థలు ఏవైతే వ్యాపార సంస్థలు ఏవైతే పెడతాయో ఆ సంస్థల్లో ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఉద్యోగులు ఉంటారు. అంటే ఆర్థికంగా వాళ్లే బలపడతారు. అది ప్రింట్ మీడియా అయినా లేదు, ఏ వ్యవస్థ అయినా తీసుకోండి, ఏ సామాజిక వర్గ వ్యక్తి అది స్థాపిస్తాడో ఆ దాంట్లో అదే సామాజిక వర్గాలు అధికంగా ఉద్యోగాలు చేస్తారు. మరి దాంట్లో రిజర్వేషన్ ఉందా? ప్రైవేట్లో రిజర్వేషన్ ఉందా? లేదు. సరే, విద్యను చూద్దాం. విద్యను చూస్తే గ్రామాల్లో ఎక్కడైనా చిన్న స్కూల్లో 5 దాకా 10 దాకా చదువుకొని వాళ్ళ వృత్తుల్లో కొనసాగుతూ ఉంటే వారిని చిన్న చూపు చూడటం. మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ గ్రామాల్లో చూడండి మా వృత్తులు చేసేవాళ్ళు ఎంతమంది తగ్గిపోయారు. కారణం ఏంటంటే చిన్న చూపు చూడటం. ఏంది దాంట్లో చిన్న చూపు? ఒక పని సర్వీస్ చేసాం, దానికి ప్రతిఫలం ఇస్తున్నాం. మరి ఆ విధంగా వివక్ష ఎదుర్కొంటూ ఉంటారు. సరే, బీసీలందరం మేమంతా సంఘాల ద్వారా ఒక యూనిటీ తెద్దామంటే మళ్ళీ ఇళ్లలో కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని చీలికలు తేవాలి. వాడు ముందుకు వెళ్తున్నాడు, వీడు వెనక్కి వెళ్తున్నాడు. మేము ఒకటే అడుగుతున్నాం మిమ్మల్ని ప్రధానంగా, మా జనాభా దామాషా ప్రకారం మా ఎస్సీలకి, మా ఎస్టీలకి, మా బీసీల్లోని కులాలకి అదే దామాషా ప్రకారం ఇమ్మడం. చట్టసభల్లో ఎమ్మెల్యేలకు కానీ లేదంటే ఏ అవకాశాలని ఇమ్మని అడుగుతున్నాం. ఒక సామాజిక వర్గం ఎక్కువ అడగట్లేదు, తక్కువ అడగట్లేదు. మరి మీకు చిత్తశుద్ధి ఉంటే ఈ పాలకులకి దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. ఈ విధంగా
జరుగుతుంది కాబట్టి మేమంతా కూడా మా బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర నాయకులు వరుణ్ చంద్రరావు గారు కానీ, రాష్ట్ర కన్వీనర్ బీసీ రమణ గారు కానీ రాష్ట్రం అంతా కాలికి బల్బం కట్టుకొని తిరుగుతూ ఉంటారు, అందరినీ చైతన్యం చేస్తూ ఉంటారు. అలాగే మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్నకోట లక్ష్మీనారాయణ గారు కానీ వీళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతూ అందరినీ చైతన్యం చేస్తూ ఉంటారు. మాకు సహకరించే పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సమన్వయపరుచుకొని ముందుకెళ్తూ ఉంటారు. అలాగే గత ప్రభుత్వంలో ఒకటి లీక్ అయింది, ఈ మధ్య పరీక్షా పత్రాలు లీక్ అవుతున్నాయి కానీ విషయాలు లీక్ అవ్వట్లా. కానీ ఇది ఒక గొప్ప విషయం, ఇది ఒకటి లీక్ అయింది. దీంట్లో బీసీ జనాభా ఎంత ఉంది, గత ప్రభుత్వాలు చేసే సర్వే ప్రకారం 52% ఉంది. యాదవ్ జనాభా దాదాపు 24 లక్షలు, కురుబు జనాభా 5 లక్షలు, అలాగే ఒడ్డిరి జనాభా 11 లక్షలు. ఈ విధంగా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మా వాళ్ళు, మా మిత్రులు, మా నాయకులు దీన్ని సేకరించి దీన్ని పత్రాల రూపంలో తయారు చేసి ఇచ్చారు. ఈరోజే మా కమిటీకి ఇవ్వడం జరిగింది. ఇవి ప్రతి గ్రామంలో రచ్చబండ్ల కాడ పెడతాం, ప్రతి గ్రామంలో ప్రతి సంఘ నాయకులకి ఈ పత్రాలను చేరుస్తాం, చైతన్యపరుస్తాం. ఇది మరో ఉద్యమానికి నాంది అయ్యేటట్టుగా ఈ బీసీ సమన్వయ కమిటీ పనిచేయాలని కోరుకుంటా ఉన్నాం. దీంతో మార్పు రావాలి. 80% ఉన్న ప్రజలకి అన్ని విషయాల్లో, ముఖ్యంగా ఆర్థికంగా చూసుకుంటే మాకు ఇచ్చే స్థలాలు సెంటో 2 సెంట్లు, మాకు ఇచ్చేవి చాలా తక్కువ. అది ఒక సామెత ఉంది ఏంటంటే, చేపలు పట్టడం నేర్పితే ఒక రోజు పట్టుకుంటాడు, అదే ఇవ్వటం నేర్పితే 2వ రోజు కూడా వచ్చి కూర్చుంటాడు. ఈ ఒక రకమైన ఈ సిస్టంలోకి అలవాటు చేశారు. తర్వాత వీళ్ళంతా కూడా చైతన్యం గారు వీళ్ళు ఏదో వాళ్ళ వృత్తుల్లోనో లేదా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకి సరిపోతారనే ఉద్దేశంతో ఉంది. కానీ చైతన్యం అవుతుంది మా బీసీ జాతి, బీసీలు అందరం కూడా ఏకం అవుతాం, ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తాం. ప్రభుత్వ నాయకులు కూడా తెలుసుకోండి, ఒక్కసారి ఒక బీసీ కానీ ఒక ఎస్సీ ఎస్టీ కానీ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వస్తే మీకు 10 తరాల్లో కూడా పేట వెక్కేదానికి అవకాశం ఉండదు. మనం పక్కనే ఉన్న రాష్ట్రాన్ని చూస్తే కరుణానిధి గారి నాయకత్వంలో కరుణానిధి గారు కానీ, స్టాలిన్ గారు కానీ, అలాగే యూపీలో చూస్తే మాయావతి గారు కానీ, ములాయం సింగ్ యాదవ్ కానీ, అలాగే బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ కానీ, నితీష్ కుమార్ గారు కానీ, వీళ్ళంతా బీసీ నాయకులే. అలాగే పక్కనే ఉన్న కర్ణాటక చూస్తే కురుబ కులానికి చెందినటువంటి సిద్ధరామయ్య గారు కానీ, అలాగే మధ్యప్రదేశ్లో చూస్తే మోహన్ యాదవ్ కానీ, మీరు దేశవ్యాప్తంగా చూస్తే కంపల్సరిగా బీసీలదే డామినేషను. ఇప్పటికైనా మేలుకొని అవకాశాలు కల్పించండి, మాకు రావాల్సిన హక్కులు, మాకు రావాల్సిన వాటాలు కల్పించవలసిందిగా తెలియజేస్తూ బీసీ సమన్వయ కమిటీ జిల్లా చైర్మన్గా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ఈరోజు ఒంగోలుకు రావడం జరిగింది. ఒంగోలు జిల్లా బీసీ సమన్వయ కమిటీ చైర్మన్ సుబ్బారావు గారు, అదేవిధంగా కన్వీనర్ మస్తాన్ రావు గారు, ఇక్కడ లోకల్గా ఈ జిల్లా వాసి మన అధికార ప్రతినిధి లక్ష్మీనారాయణ గారు, ఇక్కడికి వచ్చేసినటువంటి బీసీ నాయకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూటిగా మేము అడిగే ఒక ప్రశ్న ఏంటంటే, ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు. ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షం చాలా అవసరము. ఈరోజు వైసీపీ పార్టీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఒక కూటమిగా ఏర్పడి పరిపాలన సాగుతున్నది. ప్రజల పక్షాన మాట్లాడేటువంటి వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోపించినది. అందువలన ప్రజలకు సంబంధించిన అంశాలన్నీ కూడా ప్రజాపక్షంగా, ముఖ్యంగా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ తరతరాలుగా శతాబ్దాల కాలంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా బీసీలుగా జరుగుతున్న అన్యాయం పైన హక్కుల సాధన కోసం ఏర్పాటైనదే ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీని మరోసారి స్పష్టం చేస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు ఏంటంటే, బీసీ జనాభా లెక్కలు తేల్చండి, సమగ్ర కులన జరపండి, మీరెంతో మీ వాటా తీసుకోండి, మేమెంతో మాకు వాటా ఇవ్వండి అని మేము సూటిగా అడుగుతున్నాం. అదేవిధంగా ఇటీవల ఒక నిర్ణయం వచ్చింది, ఒక సర్వే వచ్చింది. ఆ సర్వేతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని వర్గాలు ఒక చర్చ మొదలైంది. ఈ కొత్తగా వచ్చిన డేటాతో ప్రధాన పార్టీలకు టాటా చెప్పే రోజులు వస్తున్నాయని బీసీలు ఆ విధంగా నిర్ణయం తీసుకొని పోతున్నారని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఒకసారి చూడండి, రాజ్యాధికారంలో మీరే, సీఎంలుగా మీరే. రోజున ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ బీసీ కులగన తీయాలని ఒక డిమాండ్తో ఈ కమిటీ అన్ని బీసీ సంఘాలతో విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో
మేము తిరుగుతున్న క్రమంలో ఈ రోజున రాష్ట్రంలో బీసీ కులగణ తీసింది గత ప్రభుత్వం. అఫీషియల్గా డేటా బయటకు వచ్చింది. బీసీలు 51% ఉన్నారు. ఇక మీరు మోసం చేస్తానికి లేదు. కాబట్టి బీసీలు మేము 51 మంది అని చెప్పేసి కలెక్టర్ల ద్వారాగా, సచివాలయాల ద్వారాగా ఈ రోజున ఈ డేటా బయటకు వచ్చింది. కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ కూటమి ప్రభుత్వం మరి 34% ఇస్తాం, 24% ఇస్తాం. ఇప్పటికే మీరు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు 2004లో కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశాడు 34% బీసీలకు ఇస్తానని. మరి 2014లో మరొకసారి లేఖ రాశాడు. మరొకసారి మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి మళ్ళీ పంపించాడు. ఈ నాటకాలు ఇంకా ఆపేసి మరి బీసీ కులగణ తీస్తాం. అఫీషియల్గా డేటా రాష్ట్ర ప్రభుత్వం ముద్రతో బయటికి తీసుకొస్తాం జరిగింది. ఇది 51% మాకు స్థానిక సంస్థల్లో కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ మాకు రిజర్వేషన్లు అమలు చేయి. నువ్వు ఇప్పటికే బీసీలు అంటే నా బంధువులు బీసీల పార్టీ అని చెప్పి, తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు, మీరు బీసీలకి ఇక అన్యాయం చేస్తానికి ఇక బీసీ సమాజం సహించదని ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో బీసీ సమన్వయ కమిటీ రేపు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి రోజున 11వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో, కలెక్టర్ ఆఫీసుల కాడ, జ్యోతిరావు పూలే విగ్రహాల కాడ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం, శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టడానికి ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ పిలుపునిచ్చింది. దీంట్లో భాగంగా ప్రకాశం జిల్లాలో కానీ అన్ని జిల్లాల్లో కూడా హెడ్ క్వార్టర్లో మరి 11వ తారీఖున జరిగే కార్యక్రమంలో ఇక్కడ ఉండేటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులను కూడా కలుపుకొని ఇది అన్యాయం జరుగుతున్న, బీసీలకు జరుగుతున్న అన్యాయం జరుగుతున్న దాన్ని బట్టి అన్ని కులాలను కూడా కలుపుకొని మేము ముందుకెళ్ళి ఈ కులగణ అమలు చేసి మరి 51% బీసీలకి రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల్లో కూడా అమలు చేసేదాకా మా ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి రేపు 11వ తారీఖు జరిగే కార్యక్రమానికి వివిధ ప్రజా సంఘాలు మొత్తం మద్దతు తెలియజేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ